ఈ రోజు మా అమ్మాయి పెళ్లి కోసం మా ఇంట్లో పెళ్లి పసుపు దంచాము. నాకు పొడుగంటి జడ అంటే చాలా ఇష్టం. నా సరదాని ఇలాగా డూప్లికేట్ జడ వేసుకొని తీర్చుకుంటున్నా. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదా అలీ. నమస్తే, అస్సలాము అలైకుం. ఈరోజు మా ఇంట్లో మా అమ్మాయి పెళ్ళికి పసుపు కొట్టే కార్యక్రమం జరగబోతుంది. చూడండి, పసుపు కొట్టడానికి దీని చరిత్ర ఏంటంటే, ఇది నేను మా ఊరు నుండి తెప్పించాను. ఇది నా పెళ్ళి అప్పుడు కొట్టారు ఈ బండలతోటే. మళ్ళీ ఇన్నాళ్ళకి నేను అనుకున్నాను హైదరాబాద్లో రోకలి బండలు దొరకవు కదా, ఎక్కడి నుంచి తెప్పించానని ఆలోచిస్తుంటే మా చిన్న తమ్ముడు అన్నాడు, అక్క మా ఇంట్లో అమ్మది ఉంది కదా, నేను అక్కడ పంపిస్తానని అక్కడ బస్సులో వేసి తను పంపించాడు. నేను అసలు ఆశ్చర్యం, కోఇన్సిడెంట్, అసలు నా పెళ్ళప్పుడుదే మా అమ్మాయికి కూడా హైదరాబాద్ తీసుకొచ్చి రోకలి బండలు ఇక్కడ జరపడం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇది ఇప్పుడు రెడీ చేస్తున్నారు ఇవి రోకలి బండల్ని. ఇంక ఇక్కడ చూడండి రెడీ అవుతుంది అంతా. మా ఇంట్లో పెళ్లి పసుపు దంచే కార్యక్రమంలో అందరికీ గుర్తుండిపోయే కానుక ఇవ్వాలని ఈ కానుకల్ని రెడీ చేస్తున్నారు మా పెద్ద తమ్ముడు కరీం అండ్ నా చిన్న మరదలు సబా. థ్యాంక్ యూ వెరీ మచ్ కరీం అండ్ సబా. ఇదే రోకలి, నా పెళ్ళి అప్పుడు రోకలి ఇది. మళ్ళీ ఇన్నాళ్ళకి మా ఇంటికి వచ్చింది. ఈ రోకలిని చూస్తుంటే మా అమ్మే గుర్తుకొస్తున్నారు. మా అమ్మ ఈరోజు ఉండుంటే, ఇంకా మా అత్తగారు కూడా ఉండుంటే ఎంత హ్యాపీగా ఉండేవారో. ఎక్కడున్న వాళ్ళు మమ్మల్ని దీవిస్తూ ఉంటారు. మరి ఈ హల్దీ ఫంక్షన్ స్టార్ట్ చేద్దామా రండి. హలో అండి, చూశారు కదా మా ఇద్దరిది అవుట్ఫిట్. గ్రేస్ డిజైనర్ మనోహర్ ఈరోజు మా పాపది హల్దీ ఫంక్షన్కి మాకు ఈ డ్రెస్లో 2 డిజైన్ చేసి ఇచ్చాడు. థ్యాంక్ యూ మనోహర్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నేను మా ఇంటికి మద్రసా నుండి పిల్లల్ని పిలిపించి ఖురాన్ ఖానీ చేయించాను. మా అమ్మాయి పెళ్ళికి మా ఇంట్లో పసుపు దంచుతున్నాము అని తెలియజేయగానే మా అమ్మాయికి కాబోయే అత్తగారు వచ్చి స్వయంగా వారి చేతులతోటే ఈ కార్యక్రమాన్ని చాలా బాగా జరిపించారు. జమీలా భాబీకి శుక్రియా. మా అమ్మాయి ఫాతిమా వేసుకున్న డ్రెస్ నక్షత్ర బొటిక్ నుండి అరుణ గారు డిజైన్ చేశారు. అరుణ గారు చాలా బాగా డిజైన్ చేసి ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అరుణ గారు.
అరుణ గారి డిజైన్స్ మీరు ఇంకా మరిన్ని చూడాలనుకుంటే వీళ్ళది ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు ఆ పేజ్లోకి వెళ్ళి ఫాలో అయిపోతే మీకు మరిన్ని డిజైన్స్ అక్కడ కనువిందు చేస్తాయి. నేను వేసుకున్న శారీ వధువు డిజైనర్ స్టూడియో నుండి తీసుకున్నాను. వధువు డిజైనర్ స్టూడియోలో చాలా వెరైటీ శారీస్ ఉన్నాయండి. మీకు కూడా కావాలంటే నేను వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు ఆ పేజ్లోకి వెళ్ళి ఫాలో అయిపోతే మీకు మరిన్ని వెరైటీ శారీస్ అందులో కనిపిస్తాయి. ఇక్కడ మా పాపకు తినిపిస్తున్న స్వీట్ను మేము ఇంట్లోనే చేసాము. అది ఏంటంటే ఎండు కొబ్బరిని బాగా తురిమేసి అందులో కావలసినంత పంచదార కలిపి జీడిపప్పు ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి కలిపేసి కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా వేసి బాగా మిక్స్ చేసామన్నమాట. ఆ స్వీట్ని మేము తినిపిస్తున్నాము. ఈ రోజు నా ఆనందం వెలకట్టలేనిది. మా అమ్మాయిని పసుపు బట్టల్లో చూస్తుంటే ఎలా చెప్పాలో నాకు మాటలు కూడా రావటం లేదు. ఇంతటి అదృష్టాన్ని ఆ భగవంతుడు ప్రతి తల్లికి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పెద్ద మరదలు ఆయేషా నా ప్రతి పనిలో తోడుగా ఉంటూ తన సహాయ సహకారాలు అందిస్తూ నాకు చాలా ప్రోత్సహిస్తుంది.
థ్యాంక్ యూ వెరీ మచ్ ఆయేషా. నా మరిది ఖయ్యూమ్ ఈ కార్యక్రమానికి వచ్చి మా అమ్మాయిని దీవించాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఖయ్యూమ్. మా అమ్మాయికి కాబోయే అత్తగారు జమీలా భాబీ, కాబోయే మావయ్య గారు జిలానీ భాయ్. మా అమ్మాయికి కాబోయే తోటి కోడలు అండ్ బావగారు డాక్టర్ సల్మా అండ్ డాక్టర్ షెహబాజ్. నా కజిన్స్ జహా అండ్ జాకిర్ భాయ్. మా పెద్ద తమ్ముడు కరీం, మా మరదలు ఆయేషా, వాళ్ళ పిల్లలు ఆఫ్రీన్ అండ్ రిహాన్. మా ఫాతిమా ఫ్రెండ్స్ శ్రావణి అండ్ నిఖిత. మా చిన్న తమ్ముడు ఫయాజ్ అండ్ మరదలు సబా. మా చిన్న పాప జువేరియా మీటి వేసుకున్న డ్రెస్ లక్కీ డిజైనర్ స్టూడియో నుండి లక్ష్మి గారు డిజైన్ చేశారు. వీళ్ళది కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. నేను వీళ్ళ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. మీరు ఆ పేజ్ని ఫాలో అయిపోతే మరిన్ని డిజైన్స్ మీకు అందులో కనిపిస్తాయి. ఈరోజు మా బాబుది హల్దీ ఫంక్షన్ అండి. అయితే చుట్టాలు ఫ్రెండ్స్ అందరు రావడం జరిగింది. అందరికీ ఈ సందర్భంగా థ్యాంక్ యూ సో మచ్. ఇంకో విషయం ఇక్కడ పసుపు కొట్టారు కదా, ఇది తర్వాత మేము పెళ్లిలో యూజ్ చేస్తాం. ఇది ఇక్కడ చూడండి పసుపు ఉంది కదా, ఇది మామూలుగా ఇప్పుడు అంటే ముందు రోజుల్లో అయితే పసుపునంతా చూడండి ఎలా ఉన్నాయో, ఈ పసుపుని బాగా పౌడర్ చేసేవారు ఈరోజు అందరూ కొట్టి. కానీ ఇప్పుడు ఎవరికి అంత దమ్ము ఉంది దీన్ని పౌడర్ చేయడానికి? అందుకని ఇప్పుడు మామూలుగా ఆనవాయితీగా కొంచెం కొట్టించాము. తర్వాత ఇదంతా మిక్సీలో వేసేస్తాము. ఈ పసుపునంతా తర్వాత మేము మిక్సీలో వేసేసి బాగా పౌడర్ చేసేసి తర్వాత పెళ్లిలో యూజ్ చేస్తాం అన్నమాట. ఈరోజు ఈ కొట్టిన ఈ పసుపు మాకు పెళ్లిలో యూజ్ అవుతుంది. ఇలా మా ఇంట్లో మా అమ్మాయి పెళ్లి కోసం మేము పెళ్లి పసుపుని దంచేసాము. మా ఇంట్లో పెళ్లి పసుపు దంచడం అనేది పెళ్లి ఒక నెల ఉందనగా చేస్తాము. పెళ్లి పసుపు దంచేసాము అంటే ఇక రేపటి నుండి మా ఇంట్లో పెళ్లి పనులు స్టార్ట్ అయిపోతాయి. షాపింగ్స్, మ్యారేజ్ అరేంజ్మెంట్స్, అమ్మో ఇక హడావుడి మొదలండి బాబు మా ఇంట్లో. నా పెళ్లి అప్పుడు నా పెళ్లి పసుపు మా ఇంట్లో దంచినప్పుడు మా అమ్మగారు ఈ రోజు నుండి పెళ్లి ముహూర్తం వచ్చే వరకు నా ఒంటి మీద ఉన్న నగలన్నీ తీసేశారండి. అసలు 1 మంత్ వరకు నా ముక్కులో ముక్కు పొడక కూడా మా అమ్మగారు ఉంచలేదు. అసలు నగలన్నీ ఎందుకు తీసేశారంటే పెళ్లి రోజు మనం అలంకరించుకోగానే నవవధువు అందం అనేది అప్పుడు ఎక్కువగా కనిపిస్తుందంట మా అమ్మగారు చెప్పారు. మాలో పెళ్ళికి 4 పసుపు ఫంక్షన్లు ఉంటాయి. ఈరోజు జరిగింది మొదటి పసుపు ఫంక్షన్. రెండోది సీక్రెట్ పసుపు ఫంక్షన్ ఒకటి ఉంటుంది. అది కూడా త్వరలోనే మీకు చూపిస్తాను. ఇక మూడవ పసుపు ఫంక్షన్ పెళ్ళి 3 రోజులు ఉందనగా చేస్తాము. అది అఫీషియల్ పసుపు ఫంక్షన్ అది. ఇక 4వ పసుపు ఫంక్షన్ ఏంటంటే అది పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చి
పెళ్ళి రేపు ఉందనగా చేస్తారు. ఇలా మాలో 4 పసుపు ఫంక్షన్లు జరుగుతాయి. పెద్దమ్మ సేమ్ మా అమ్మలాగే ఉంటారు. మా అమ్మ అక్క. మా అమ్మ లేకపోయినా అమ్మలా చూసుకునే మా పెద్దమ్మ రోజు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారు. థ్యాంక్ యూ. నాకు మా అమ్మగారు లేరని నన్ను చూసినప్పుడల్లా ఏడుస్తూ ఉంటారు. కానీ మీరే మా అమ్మ, మీరు ఆడొద్దు. ఈరోజు కోఇన్సిడెంట్గా మా అమ్మాయి తోటికోడలు తన బర్త్డే, తనతో పాటు మా అల్లుడు మేనల్లుడు తన బర్త్డే కూడా ఈరోజే. ఇద్దరు కలిసి ఇప్పుడు కేక్ కట్ చేసి నాకు తినిపించండి. ఈరోజు కోఇన్సిడెన్స్గా మా అమ్మాయి తోటికోడలు ఇంకా మా అల్లుడి గారి మేనల్లుడి బర్త్డే కూడా ఈరోజే రావడం మా సంతోషం ఇంకా రెట్టింపయ్యింది. నాకు పొడుగంటి జడ అంటే చాలా ఇష్టం. నా సరదాని ఇలాగా డూప్లికేట్ జడ వేసుకొని తీర్చుకుంటున్నా. నా పెళ్ళికి ముందు నాకు పొడుగ్గా జడ ఉండేదండి. మా అత్తగారు నా జడ చూసి నన్ను ఒప్పుకోవడానికి కారణం అదే. కాబట్టి మా అమ్మాయి పెళ్లి ఫంక్షన్లో ఇలా నేను డూప్లికేట్ జడ పెట్టుకొని నా సరదా తీర్చుకున్నాను. మా ఇంట్లో ఇలా పెళ్ళికి ముందు పసుపు కొట్టే కార్యక్రమం జరుగుతుంది. నా పెళ్ళప్పుడు కూడా మా అమ్మగారు అలాగే చేశారు. కాబట్టి నేను అది గుర్తు పెట్టుకొని మా అమ్మాయికి కూడా ఇలాగే చేశాను. దీనికి మా కుటుంబ సభ్యులందరూ సహకరించారు. ఇంకా బంధుమిత్రులు వాళ్ళ ఆశీర్వాదాలు అందజేశారు. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు మా అమ్మాయి పెళ్ళి కోసం మా ఇంట్లో పెళ్ళి పసుపు దంచాము. ఈ కార్యక్రమం చాలా బాగా జరిగింది. అందరూ వచ్చారు, విష్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ కూడా మా అమ్మాయిని మా అల్లుడిని విష్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.